SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇందాక మనం అక్కడ మధ్యలో ఆగిపోయినట్టున్నాం. దలైలమ్మ ఆయన తర్వాత అక్కడే కూర్చోబెట్టాం దలైలమ్మ గారు మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర వెళ్ళాలి. అది మీరు కన్క్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు. ఈజ్ అ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో ఎ టెంపోరరీ. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి అక్కడ? వస్తున్నానండి. ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు. కేవలం అదే కాదు, చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి. చైనా హ్యాస్ ఆక్యుపైడ్ టిబెట్. ఇట్ నీడ్ నాట్ హ్యావ్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్. అది జరిగింది కదండి. అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం a wonderful representative was Dalai Lama. ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్, బాగా నవ్వుతాడు. దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్. కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు. ఒకటి అదైతే దలై లామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం. ఇందాక అన్నట్టుగా there is Hinayana, there is Mahayana, there is Vajrayana, there is now Ambedkar's Navayana. వజ్రాయన అన్నది చాలా చిన్నది. ప్రపంచంలో 33 కోట్ల మంది బుద్ధిస్ట్ ఉన్నారండి. వాళ్ళల్లో దలై లామా గారి లెక్కల ప్రకారం 60 లక్షల మంది మట్టుకే వజ్రాయనలో ఉన్నారు. చైనా లెక్కల ప్రకారం, చైనా అయితే 25 లక్షలే అని చెప్తుంది. దలై లామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో 60 లక్షల మంది ఉన్నారు అని. ఈ 60 లక్షల మంది అందరూ దలై లామా వెనకలేరు. దాంట్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4లో గెలూక్పాకి ఈయన హెడ్, అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్ట్ ఆఫ్ వజ్రాయన. 60 లక్షల మంది 4గా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఈయనది కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఈయనది. హీ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్, అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు, నువ్వు మాట్లాడితే ఎట్లా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటాం? సో దట్ ఈస్ నెంబర్ 1. మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం? అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రాబబ్లీ ద ఫస్ట్. దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ అణుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా, సాంఖ్యులు ఏం చెప్పారు? యూ కెనాట్, శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు. ఎంత గొప్ప ఆలోచన అండి అది. ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది, ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు. ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు. దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను, వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు. చాలా గొప్పవాడండి. కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది. అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు. ఎవరైనా రావచ్చు ఆరామంలోకి. నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు. హీ ఇనాగ్యురేటెడ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది. ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో, తన కొడుకుతో సహా. బుద్ధుడు తండ్రి వచ్చి, తప్పు కదా, ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే 14వ ఏట దాకా ఎవరు రాకూడదు అని చెప్పాడు ఆయన. ఆలోచించలా, మనిషే కదా ఎంత గొప్పవాడైనా, ఆలోచించలా. అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు. తర్వాత ఒప్పుకున్నాడు.
హీ ఆల్సో గ్రూ. సో హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. పునర్జన్మను ఆయన నమ్మలేదు, ఆయన తర్వాత తీసుకొచ్చారు దాన్ని. ఇక్కడలాగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాండ్ చేయడమో లేదంటే అరెస్ట్ చేయడమో లేదంటే కోర్టులో కేసు వేయడమో, ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. కానీ అక్కడ మీకు చాలా రోడ్గా చాలా షార్ట్ లెంత్లో జరిగిపోతూ ఉంటాయి కదా. మరి మీకేం ప్రాబ్లం అనిపించలా? ఇది నిజం, ఇది అబద్ధం అని మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రాడ్లో మీకు ప్రాబ్లం అనిపించలేదు? అంటే మనం ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నామండి. భారతదేశంలో స్వేచ్ఛ బాగా ఉంది అని, వేరే దేశాల్లో లేదు అని. ది ఆపోజిట్ ఇస్ ట్రూ. మనము ప్రపంచ దేశాల్లో ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మానవ హక్కులు విచ్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ అవైలబుల్, స్పెషల్లీ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ జర్నలిస్టులకు ఉన్న సేఫ్టీ కానీ, లాస్ ఎట్లా ఉన్నాయి, డు దే రెస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ నాట్. అట్లా చూసుకుంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నియర్లీ అబ్సల్యూట్. మనం ఏదైనా అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. చాలా తక్కువ లెవెల్లో రెస్పాన్స్ మనల్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇండివిజువల్స్ మే రెస్పాండ్ బట్ ద సిస్టమ్ విల్ నాట్ టచ్ యూ. యూకేలో కూడా అంటే డిఫమేషన్ లాస్ ఆర్ డేంజరస్ ఇన్ యూకే. రష్యాలో ఇద్దరు పోట్లాడుకుని యూకేలో కేసు పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ చట్టం గట్టిగా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫ్రాన్స్లో నేను పబ్లిక్ స్పీచ్ ఇస్తూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీచెస్ ఐ హ్యావ్ గివెన్. బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, పీపుల్ ఓవర్ దేర్. ఒక 15,000 మంది ఉన్నారు ఆడియన్స్గా. మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో 100 మంది మీ మీటింగ్కి వచ్చారంటే అబ్బా ఎంత గొప్ప మీటింగ్, ఎంత పెద్దది అని అనుకుంటాం. అలాంటిది 15,000 మంది వచ్చారండి. ఇటలీలో ఒకసారి అటువంటి మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ వెయిట్ గురించి మాట్లాడారు సార్ మీరు? అదేనండి చెప్తున్నాను. దేర్ ఐ అక్యూజ్డ్, నేను ఫారినర్ని, ఫ్రాన్స్లో పబ్లిక్ మీటింగ్లో ఐ అక్యూజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ హై ట్రీజన్. హై ట్రీజన్ అంటే దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడేవి నువ్వు అని ఆ దేశాధ్యక్షుడిని, ప్లాస్ ద లా రిపబ్లిక్ అంటే ప్యారిస్లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ప్యారిస్, అంత పెద్ద మీటింగ్లో టీవీల వాళ్ళందరి ముందు నేను అన్నాను. నా మీద చర్యను తీసుకోలేదు. అంటే యాజ్ అన్ ఇండియన్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాబ్లం రాలేదా అక్కడ? అవి లార్జ్లీ ఫ్రీ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ద పాయింట్ వాజ్ నాట్ ఎ పర్సనల్ అటాక్. ఇప్పుడు ఫ్రాన్స్లో సెక్యులర్ వ్యవస్థ ఉంది. అక్కడ లయిసితే అంటారు. లయిక్ అంటే సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్, స్టేట్స్ షుడ్ కండక్ట్ దేర్ అఫైర్స్ వితౌట్ రిలీజన్. అంటే వ్యక్తులకి మతం ఉండకూడదు అన్నది కాదండి పాయింట్. రాజ్యానికి అట్లాగే సమాజంలో సోషల్ మ్యాటర్స్లో మతం అన్నది ఉండకూడదు అని, దాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ సార్కోజీ గారు. ఆయన అంటే నాకు పర్సనల్గా అసలు మంచి అభిప్రాయం లేదు. బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్, ఆర్ వాట్ హీ వాజ్ అటెంప్టింగ్ టు డూ. సో నేను ఐ రైజ్ మై వాయిస్ ఇన్ సాలిడారిటీ విత్ మై ఫ్రెంచ్ కొలీగ్స్. నేను ఇండియన్గానే వెళ్ళాను, బట్ ఐఎమ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్. అది కెనడాలో జరిగినవి కానీ, ఫ్రాన్స్లో జరిగినవి కానీ, జర్మనీ కానీ, స్లోవాకియా కానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఏ దేశం అయితే ఏమైంది, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇష్యూస్ దేర్. విదేశీయుడు వచ్చి మన దేశంలో మాట్లాడాడు అన్న స్పృహ మనలాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ అలా లేదు. ఇట్స్ ఎ ఫ్రీ సొసైటీ దేర్ రిలేటివ్లీ. సో అక్కడ చర్చలు చేసే ఆగడాలు కానీ ఇవన్నీ కూడా బయటపెట్టింది నా కొలీగ్సే. దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్. ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చేసే మోసాలు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని బయట పెట్టడము, దిస్ ఈస్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ది స్కెప్టిక్ రేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. అక్కడ ఆ దేశాల్లో డామినెంట్ ఫోర్స్ క్రిస్టియానిటీ కాబట్టి శక్తి తగ్గిపోతూ ఉన్నా కూడా ద డామినెంట్ ఫోర్స్ ఈజ్ క్రిస్టియానిటీ దేర్. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఇట్ ఈస్ ఆన్ ద డిసెప్షన్. ఇప్పుడు ఈ $10s of billions రెవెన్యూ
ఈ ఇండివిజువల్ చర్చెస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్స్ ఏమిటి అని అంటే జాన్సన్ అమెండ్మెంట్ అని ఒకటి ఉన్నది. జాన్సన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఏ చర్చ్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ని పొలిటికల్ పార్టీ ఫైనాన్సింగ్కి కానీ సపోర్ట్కి కానీ వాడటానికి వీల్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ ఫ్రీ, ఓకే, అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ట్రంప్ గారికి డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఆ చట్టాన్ని మారుస్తున్నారు ట్రంప్ గారు, విచ్ మీన్స్ అమెరికన్ పాలిటిక్స్ విల్ బి పొల్యూటెడ్ బై దిస్ ఇమ్మారల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద చర్చ్. సో అటువంటి డేంజర్స్ ఉన్నాయి. అక్కడ ఫైట్ చేసేది, దీన్ని రెసిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ మై కొలీగ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ మూవ్మెంట్. ఎప్పుడైనా రమ్మంటే సపోర్ట్కి మనం కూడా వెళ్తాము, ఓకే. ఫ్రాన్స్లో చేసినట్టుగా. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లాండ్లో బేస్ ఉన్నప్పుడు రైలు ఎక్కితే ఫ్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ కానీ అవి చేసేవాళ్ళం. వెన్ ఐఎమ్ బేస్డ్ హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రెగ్యులర్లీ ఇంటర్వ్యూ.